ప్రేక్షకులకు నమస్కారం. ఆలయ దర్శన కార్యక్రమానికి స్వాగతం. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రేమ్ వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం తిరుమలలోనే కాదు, ఆ మనోహర మహమాన్విత మూర్తి ఎక్కడ ఉన్నా అది వైకుంఠపురం. వాడవాడలా ఏ మూల వెలసినా ఆయన క్షేత్రానికి భక్తుల సందడి, నిత్యోత్సవాల హడావుడి. తిరుమలలో జరిపే మహోత్సవాలన్నీ జరిపించుకోవటం అంటే భక్తులపై స్వామి చూపించే అపార కరుణ, విశేషం శ్రీనివాసుని అనుగ్రహం. నేటి ఆలయ దర్శనం కార్యక్రమంలో తిరుమల వైభవాన్ని గుర్తు చేసే సేవలతో అలరారుతున్న హైదరాబాద్ ఉప్పల్ కి సమీపంలోని శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ వైభవ విశేషాలను తిలకించి తరిద్దాం. సంవత్సరంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. శ్రీనివాసిని పరమ భక్తుడైన కందాడై ధర్మాచార్యులు నళిని దేవిల సుపుత్రుడు అకాల మరణం చెందాడు. పుత్రశోకంతో శోకిస్తున్న ధర్మాచార్యులకు శ్రీ వెంకటేశ్వరుడు స్వప్నంలో కనిపించి పుత్రుని పేరిట జనవాసం ఉండేలా చెయ్యమని, అక్కడ తన సన్నిధానాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడట. సాక్షాత్తు శ్రీనివాసుడే రూపకల్పన చేసిన పుణ్య స్థలమిదని పెద్దలు ఈ ఆలయ నేపథ్యం గురించి చెబుతారు. కరిగిరి అంటే ఏనుగు కొండ అని అర్థం. ఈ ఆలయ నిర్మాణం జరగక మునుపు ఇక్కడ ఏనుగు ఆకారంలో పెద్ద శిలలు ఉండేవి. అందుకే ఈ స్థలానికి కరిగిరి అనే పేరొచ్చింది. ఉప్పల్ బస్ స్టాప్ పక్కన శ్రీ కరిగిరి వెంకటేశ్వరుని ఆలయ ముఖద్వారం భక్తులకు మార్గదర్శనం చేస్తుంది. స్వాగత ద్వారంపై తుంబుర, గరుత్మంతులు, ఉభయ దేవేరులతో శ్రీనివాసుడు, హనుమ, నారద భక్తులు స్వామికి నమస్కరిస్తూ ఉంటారు. శ్రీ కరిగిరి వెంకటేశ్వరుని ఆలయానికి చేరుకుంటారు. స్వామివారి ఆలయ గోపురం పంచ కలశాలతో శోభాయమానంగా ఉంటుంది. ఆలయ గోపురంపై వైష్ణవ మూర్తులు అందంగా మలచబడ్డాయి. సుందరమైన మండపం నుండి ఆలయ గోపురం వరకు లతలు, విష్ణు తత్వాన్ని తెలిపే చిత్రాలతో, శిల్పాలతో ఉంటుంది. ఎదురుగా ఆలయ ధ్వజస్తంభం స్వర్ణ కాంతులతో, శంకు చక్రాల శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది.